డార్లింగ్ రెడీయా? వెళ్తున్నాను బావా. అయినా ఎందుకంత కంగారు పెడుతున్నావు? టార్గెట్ నాది, నీది కాదు. అవును నీదే. టార్గెట్ రీచ్ అవ్వకపోతే హెడ్ నన్ను వేసుకుంటాడు. పాలసీ తీసుకునేవాడేమో తెక్కలోడు. ఎందుకని మంచిది, వాడితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఇప్పుడు ఎందుకంత హైప్ ఇస్తున్నావు? నా గురించి తెలుసు కదా నీకు. నేను ఎలాంటి వాళ్ళనైనా మాయ చేయగలను. నేను చూసుకుంటాను, నువ్వు ఫోన్ పెట్టే. ఏం చేస్తాం, పెర్సన్ అలాంటాడు మరి. ఆడు ఎలాంటి వాడైనా పాలసీ కట్టించే పూచి నాది. నువ్వు తడిగుడ్డేసి పడుకో, చలెత్త రగ్గు కప్పుకో. ఈ పాలసీ ఎక్కిన తర్వాత నిన్ను హెడ్ ఎక్కడం కాదు, నేనే హెడ్ని ఎక్కేస్తాను. పని అయ్యాక ఫోన్ చేస్తాను, పెట్టే. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వర్షం ఏంటండి బాబు, అసలు ఆగట్లేదు.
రెడ్ సిగ్నల్ అయిపోయావా, వర్షం ఆగిపోను. చూసి చాలే కానీ ఇంకా మొదలెట్టు. సరే సార్, ఈ పాలసీ తీసుకుంటే మీకు చాలా లాభాలు ఉంటాయి సార్. అన్నీ వద్దు కానీ కొన్ని చెప్పు చాలు. హే భగవాన్, ఇదేంటి ఇలా ఉన్నాడు. ఓకే సార్, ఇప్పుడు మీకు ఒకవేళ యాక్సిడెంట్ అయ్యింది పోయారనుకోండి. అంటే నీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు? నీ పాలసీ కోసం నీ సావాలా? అయ్యో, మీరు పూర్తిగా వినట్లేదు సార్. నువ్వు పూర్తిగా చెప్పడం లేదు. గ్యాప్ ఇవ్వండి సార్, గ్యాప్ ఇవ్వండి. వచ్చిన దగ్గర నుంచి వాయించేస్తున్నారేంటి? ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ మీకు హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి. కాదు, అసలు నీకు ఇంటికి ఎలా కనిపిస్తున్నాను? ఓ పేషెంట్లా కనిపిస్తున్నానా? పాలసీ గురించి చెప్పయ్యా అంటే నా సాగు గురించి చెప్తానంటయ్యా నువ్వు. ఊరికి ఎవడో ఇలా కాదు. అసలు ఇదంతా కాదు సార్. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, కంపెనీ నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. తీసుకుంటారా? ఏంటి 5 లక్షలా? తీ ఎక్కడ పెట్టాల్సి అందుకో పెట్టేద్దాం. చూసారా అలా మ్యాచ్ చేశాను? మామూలుగా ఉండదు మనతోటి. ఇది అనేది ఓరు బాబాయ్, ఛే మర్చిపోయినట్టున్నా. వై గాడ్, వై మీ? సార్ పెన్ మర్చిపోయాను సార్. 5 లక్షలయ్యా, బాధ్యత ఎక్కడ వద్దా నీకు? వెళ్ళి తెచ్చుకో. ఒక్క 5 నిమిషాలు సార్, ఇక్కడ ఉన్నాను సార్, పెన్ తీసుకుని వచ్చేస్తాను. వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి. 5 లక్షలు, 5 లక్షల కోసం ఎంత చెప్పని ఉంటాను. వెళ్ళి బాబాయ్ పెన్ ఒకటి ఇవ్వండి. బాబాయ్ డ్రాయింగ్ బుక్ ఒకటి ఇవ్వండి. బ్రో మీరు ఆర్టిస్టా? ఏమీ లేదు బ్రో, మా మేనల కోసం కొన్నాను. వాడికి ఏదో ఇంట్రెస్ట్ ఉంది, నా నుండి చిన్న హెల్ప్ అంతే. ఎంత బాబాయ్? స్కూల్కి వెళ్ళి చదువుకోమంటే పిచ్చికెత్తలేంటి? వేలకు వేల ఫీజులు కడుతుంటే నువ్వు చేసే పనివా? పో చదువుకో. ఆ రోజు నేను ఎంకరేజ్ చేసి ఉంటే ఈ రోజు నా లైఫ్ ఇలా ఉండేది కాదేమో.